వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సమావేశం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతిపక్ష ప్రసారం. తెలంగాణలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. గెల్లు శ్రీనివాస్ యాదవ్. మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ప్రజా దర్బార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచిన విద్యాశాఖ మంత్రి లేక సమస్యల సుడిగుండంలో విద్యాశాఖ. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక వ్యక్తిగా ఉన్న పరిమళ్ సత్వాని ఏపీ కోటాలో రాజ్యసభ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక 2020లో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన 4గురిలో పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు. నత్వానీకి వైసీపీతో ఎలాంటి సంబంధం లేకపోయినా ముఖేష్ అంబానీ కారణంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో నేడు పరిమళ్ నత్వానీ వైసీపీ అధినేత జగన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇవాళ జగన్ వైసీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. వైసీపీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, గురుమూర్తి, పరిమళ్ నత్వానీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై జగన్ తమ పార్టీ ఎంపీలతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. గెల్లు శ్రీనివాస్ యాదవ్. అక్కడ దుర్వినియోగం మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న వాటిలో కూడా ఇవాళ ఘోరమైన అధికార దుర్వినియోగానికి, ఆర్థిక పరమైన నష్టానికి ఇవాళ ప్రజల మీద భారం వేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ఇవాళ డిసెంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కూడా వేరే ఎవరికి ఇవ్వకుండా తన చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. చాలా మంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి విద్యా వ్యవస్థను చాలా గాడిన పడగొడతాడు, చాలా లాభం జరుగుతాయనే ఆలోచనతో చాలా మంది మేధావులు కూడా ఎదురు చూసారు. కానీ ఇవాళ బుక్ ప్రింటింగ్ లోపల ఇవాళ నీ పేరు రాకుండా ఉన్నదంటే విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి కూడా మీరు రివ్యూ చేయలేదంటే ఇలాంటి తప్పిదాలు దొరలేని విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గ్రహించాలి. ఇవాళ ఒకసారి పేరేస్తే ఏమవుతుంది? ఇవాళ అధికారులు ముందు మాటలు నీ లేనంత మాత్రాన నీకు అయ్యే నష్టం ఏం లేదు కదా. ఇవాళ తమిళనాడు జయలలిత గారు ముఖ్యమంత్రి అయిపోతే తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం స్టాలిన్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత గతంలో ఏదైతే ప్రింట్ ఉండనో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏవైతే ఉండనో అవే పంచని చెప్పి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు స్టాలిన్ గారు. మరి ఆ విధానం అంత ఓర్పు నేర్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేనట్టుగా ఇవాళ కనిపిస్తుంది. అంత దూరదృష్టి, అంత కీర్తి, అంత ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారికి ఉంటే ముందు ఎందుకు రివ్యూ అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం మీద నీ అవగాహన లేని వల్ల ఇవాళ రివ్యూ చేయకపోవడం వల్ల ఇవాళ చాలా సమస్యలు ఇవాళ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే ఎంసెట్ 27 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ జరగబోతా ఉన్నది. ఇంటర్మీడియట్ కాలేజీ చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఇప్పటి వరకు మేమోలు ఇవ్వకపోవడం వల్ల, చాలా కార్పొరేట్ కళాశాలలు మేమోలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎవరు కూడా ఎంసెట్ ఫస్ట్ పేజ్ ఏ కేటగిరీ కౌన్సిలింగ్ అప్లై చేసుకోలేని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. చాలా మంది విద్యార్థులు నష్టపోతారు. దాని మీద ముఖ్యమంత్రి రివ్యూ చేసే సమయం ఇవాళ దొరకలేదు. ఇవాళ స్కూళ్ళ కనుక చూసుకుంటే చాలా ప్రైవేట్ స్కూళ్ళని మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు మెజార్టీ కార్పొరేట్ స్కూల్ అన్ని కూడా ఇవాళ ఒక్కొక్క విద్యార్థి పేరు మీద బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బ్యాగ్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ వాళ్ళ స్కూల్ యాజమాన్యం వాళ్ళు సూచించిన దగ్గరనే కొనాలని చెప్పి వాళ్ళు వ్యాపారం తీస్తూ ఉంటే వ్యాపారం చేయదని చెప్పి జీవో నంబర్ 1 ఉన్నది, దాన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని ఇంతవరకు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ప్రైవేట్ లో చదువుతున్న విద్యార్థులందరి మీద వేల రూపాయల ఇవాళ భారం ఇవాళ విద్యార్థుల మీద ఇవాళ పడతా ఉన్నది. దానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరకలేదు. కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలన్న ప్రజల
పేదవాళ్ళకు నష్టం జరగద్దనే ఉద్దేశం కనుక ఉంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తనలో రివ్యూ పెట్టాలి, లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రి పైన వేరే వాళ్ళకన్నా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న అనాలోచిత నిర్ణయం వల్ల, అసమర్థత వల్ల, సరిగా మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ కోట్లాది రూపాయల భారం ఇవాళ ప్రజల మీద ఇవాళ పడతా ఉన్నది. ఒక్కొక్క విద్యార్థి మీద 15,000 నుంచి 30,000 రూపాయలు ఇవాళ ఈ ఫీజుల పేరు మీద, బుక్స్ పేరు మీద, షూస్ పేరు మీద, బ్యాగుల పేరు మీద, ఇతరత్ర ఐటమ్స్ పేరు మీద వసూలు ఇస్తున్నారంటే ఒక్కొక్క విద్యార్థి మీద జరుగుతుంటే వీళ్ళు ఎంత మంది విద్యార్థులు నష్టపోతారో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి వీళ్ళు కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా తన సొంత సిలబస్ తయారు చేసుకొని వాళ్ళ ప్రింటింగ్ ఇవాళ ఇవ్వడం వల్ల ఇవాళ విద్యార్థులకు ఇవాళ భారం పడుతుంది. ఇవాళ ఎన్సీఆర్టీ ప్రభుత్వం ఏదైతే ప్రింట్ చేసిన బుక్స్ అయితేనే అవే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం పాటించాలని చెప్పి రూల్స్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఏ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా, కార్పొరేట్ విద్యా సంస్థలు ఎవరు కూడా ఫాలో కాకపోవడం వల్ల అదేని ఫీజులు రేట్లు వేసి ఇవాళ విద్యార్థులు ఆర్థికపరమైన భారం మోపుతున్న విషయం ఇవాళ ముఖ్యమంత్రికి తెలిసినా కూడా చూసి చూడనట్టుగా వివరించడం వల్ల ప్రైవేటు కళాశాలకు, ప్రైవేటు విద్యా సంస్థలకు లాభం చేకూర్చే పనిని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ పెట్టుకున్నది కాబట్టి ఆ పెట్టుకుంటే విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్రం అందరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేల్కొని విద్యాశాఖ మీద ఇమ్మీడియట్ గా రివ్యూ చేయాలని చెప్పి ఏదైతే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ప్రైవేట్ కళాశాలలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో అది ఇమ్మీడియట్ గా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మార్పు రావాలి, చాలా ప్రైవేట్ కళాశాలలు ఇవాళ బీకేడీ సీట్ అన్ని లక్షలాది టీలకు అమ్ముకుంటామని చెప్పి గతంలో దగ్గర పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇన్సెట్ మీద, ఇంజనీరింగ్ కళాశాల మీద ఒక్కరిని కూడా పెట్టలేదు. ఇప్పుడే అసలు కౌన్సిలింగ్ డేట్ రాక అప్లై ఏ కేటగిరీ సీట్లు అప్లై చేయకముందే ఇవాళ బీ కేటగిరీ సీట్ల కోసం ప్రతి కళాశాల కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ విద్యార్థుల దగ్గర సర్టిఫికేట్ తీసుకుని ఇవాళ వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థుల దగ్గర 10 లక్షలు 15 లక్షలు ఇవాళ డొనేషన్ల పేరు మీద ఇవాళ అందరూ ఇవాళ వేధింపులుగా గురి చేస్తా ఉంటే ముఖ్యమంత్రి చూసి చూడనట్టుగా ఉండడం వల్ల ఇవాళ 100 కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారుతా ఉన్నాయి. అక్రమంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు సంపాదిస్తా ఉంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఇలాంటి ఆర్థికపరమైన నేరం విద్యార్థుల మీద పడద్దని ఆలోచన ఈ ముఖ్యమంత్రి ఉందంటే ఇప్పటికే విజిలెన్స్ కమిటీ పెట్టి తనిఖీ చేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మౌనంగా ఉన్నారంటే ఇవాళ ప్రైవేటు కళాశాల యాజమాన్యాల అసోసియేషన్ నుంచి ఇవాళ ఎంత ముడుపులు ముడతారో గుర్తున్నాయి కాబట్టి ఇవాళ మౌనంగా ఉన్నారని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క మేధావులందరూ కూడా ఆలోచన ఇస్తా ఉన్నారు. నిజంగా ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకపోతే తక్షణం విద్యాశాఖ మీద, ఇంజనీరింగ్ కళాశాల కౌన్సిలింగ్ మీద రివ్యూ నిర్వహించి బీ కేటగిరీ సీట్లను కూడా ఇవాళ కౌన్సిల్ ద్వారా నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కార్యక్రమం ఇవ్వకుంటే బీఆర్ఎస్ విద్యార్థుల తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. పేద విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ విద్యార్థి కొట్లాడుతుంది. పేదలకు న్యాయం జరిగే కోసం, పేదలకు విద్యా నాణ్యత, పేదలకు విద్యా ఆర్థిక భారం కాకుండా ఉండటానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కేసీఆర్ సూచన మేరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. విద్యార్థులకు, పేద విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లుగా ఏపీ మినిస్టర్ నారా లోకేష్ చెప్పారు. శనివారం ఉదయం 8 గంటలకు కొండవల్లిలోని తన నివాసంలో ప్రజలను కలిసినట్లుగా వివరించారు. భారీ మెజార్టీతో నన్ను గెలిపించి తనపై మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మరింత బాధ్యత పెట్టారని చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తారని వివరించారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. కార్యాచరణ ప్రణాళిక తయారీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా చెప్పారు. కాగా నియోజకవర్గంలో ఉన్నప్పుడు రోజు ఉదయం 8 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు.
విద్యాశాఖకు రేవంత్ సర్కార్ చేసింది గాడిద గుడ్డు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచిన విద్యాశాఖ మంత్రి లేక సమస్యల సుడిగుండంలో విద్యాశాఖ ఉంది అని రాణి రుద్రమదేవి బీజేపీ అధికార రాష్ట్ర ప్రతినిధి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గాడిద గుడ్డిచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఆ విద్యాశాఖ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా స్కూల్ ఎడ్యుకేషన్ లో మీకు నేను నెంబర్ కూడా చెప్తాను. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద 26,067 స్కూల్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ 26,000 స్కూల్స్ ని జిల్లా పరిషత్ మండల పరిషత్ కింద డివైడ్ చేస్తే మనకు పర్యవేక్షణ చేయడానికి అసలు ఈ స్కూళ్ళల్లో పిల్లలకు పాఠాలు చెప్తున్నారా చెప్తలేరా, ఉపాధ్యాయులు వెళ్తున్నారా వెళ్తలేరా అని చూడడానికి జిల్లాలకు వారీగా డిఈఓలను పెడతారు. మనకు 33 జిల్లాలుంటే 33 జిల్లాలలో 26 జిల్లాలకు డిఈఓ పోస్టులు గాడిద గుడ్డు 0. 26 జిల్లాలకు డిఈఓ పోస్టులు లేవు. ఇవాళ వాళ్ళ తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు 62 మంది ఉండాలి తెలంగాణ రాష్ట్రం. 62 మందికి 58 మంది ఖాళీ, ఇంకొక 4 పోస్టులలో ఉంటే ఆ 4ని కూడా వేరే శాఖలల్లో వేరే పనులకు బదిలీ చేసినారు. అంటే ఇవాళ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలో 0. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు గాడిద గుడ్డిచ్చింది స్కూళ్లకు అని అర్థం. దాని తర్వాత మండలాలు 615 మండలాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 615 మండలాలలో మండలానికో ఎంఈఓ ఉండాలి. ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా పర్యవేక్షణ చేయడానికి. సిగ్గుపోతుంది చెప్పుకుంటే 17 మంది ఎంఈఓలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మిగిలిన ఎంఈఓలు ఎక్కడ పోయినరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచ్చింది అని అంటే మనకు గాడిద గుడ్డు. దీని తర్వాత ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుల పోస్టులు 22,000 పోస్టులు ఖాళీ ఉంటే 11,000 పోస్టులకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా అప్లికేషన్లే తీసుకుంటున్నారు. ఇంకా అప్లికేషన్ల కానే ఉన్నది ఆ కథంతా. ఇవాళ ముఖ్యమంత్రి పోస్టుకు మాత్రం ప్రభుత్వంలోకి రాకముందే, అధికారంలోకి రాకముందే డేటు టైము మొత్తం ఫిక్స్ అయింది. కానీ ఇవాళ బడులను బాగు చేయడం కోసము, విద్యాశాఖ మంత్రిని నియమించడం కోసము, డిఈఓలను నియమించడం కోసము, ఎంఈఓలను నియమించడం కోసము, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను నియమించడం కోసము, బళ్లల్లా టాయిలెట్లు కడిగి ఊడ్చే స్కావెంజర్స్ ను నియమించడం కోసము, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను నియమించడం కోసం మాత్రం ముఖ్యమంత్రికి ఈ రోజు వరకు కూడా టైం సరిపోతలేదు. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి వాది ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కీర్తిశులు సోమ సత్యమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సహృదయ అనాథాశ్రమంలో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వారి మనవడు సోమ సత్యకృష్ణ, క్లబ్ అధ్యక్షుడు జిడిగం లక్ష్మయ్య, మాజీ అధ్యక్షుడు తాటిపల్లి రవీందర్, సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్ పాల్గొన్నారు. లోపల వస్తుంటే బయట కూర్చోవాలి. కూర్చోవా కూర్చుంటా యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో అన్నదానం సౌహృదయ వృద్ధాశ్రమంలో జరుగుతున్నది. దీనికి కానీ సోమ సత్యమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు సోమ రామకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మాజీ ప్రెసిడెంట్ తర్వాత వాళ్ళ మనవడు ప్రోగ్రామ్ అటెండ్ అవుతుంది.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తును స్వర్ణమయం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కంకణబద్దులై ఉన్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఇదే స్ఫూర్తితో 3 లక్ష్యాలను సాధించేందుకు సీఎం చంద్రబాబు 5 సంతకాలను చేశారన్నారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా భేటీలో పలువురు లబ్ధిదారులతో కలిసి ఆయన మాట్లాడారు. అనుభవజ్ఞులైన చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న అంచెలంచెలమైన విశ్వాసమే కూటమి విజయానికి కారణమైందన్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ దిశగా చర్యలు ప్రారంభించారన్నారు. ఇక అందులో భాగంగానే సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అనే 3 అంశాలపై ప్రామాణికంగా తీసుకుని మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనకు సంబంధించిన 5 ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసి ప్రజాప్రభుత్వానికి అంకురార్పణ చేశారని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. అదేవిధంగా 5 పథకాల అమలు ద్వారా లబ్ధి పొందే వారిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైతే వాగ్దానం చేసి సంక్షేమము, అభివృద్ధి, ఉపాధి ప్రతి ఒక్కరికి కల్పిస్తామని ఏదైతే చెప్పారో దాంట్లో మొదటి ప్రతిపాదకనే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడంతో మరి 3 తగ్గట్లుగా 5 వాటి మీద సంతకాలు చేయడం జరిగింది. ఏదైతే డిఎస్సి ఉపాధి మీద హామీ ఇచ్చారో ఆ ఉపాధికి సంబంధించి తప్పనిసరిగా అందరికీ కూడా ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇచ్చారో మొత్తం అందరూ కూడా టీచర్లందరికీ కూడా డిఎస్సి ద్వారా 16,000 చిల్లర ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అలాగే మరి ప్రజలందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారో దానివల్ల అందరూ కూడా ఇబ్బంది పడతారు ప్రజలందరూ కూడా అని చెప్పి దాన్ని మరి రద్దు చేయడం జరిగింది. అలాగే పెన్షన్ల విషయంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో మరి అది తొలి సంతకం పెడతానని చెప్పలేదు. అయినప్పటికీ కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీ అంటే ఒక నమ్మకంతో ప్రజలు గెలిపించారు. భారీ మెజార్టీలు ఇచ్చారు ప్రజలందరూ కూడా. వాళ్ళ విశ్వాసాలను చూరగొనాలని ఉద్దేశంతో మరి పెన్షన్లు కూడా వెంటనే 4,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ల మీద ఏదైతే అందరికీ హామీ ఇచ్చి అన్నా క్యాంటీన్లు మేమందరం కూడా సంవత్సరం పొడుగుతా చాలా నియోజకవర్గాల్లో మరి నడుపుతున్నాము. ఆ అన్నా క్యాంటీన్లు మళ్ళీ అలాగే జరపాలన్న ఉద్దేశంతో మరి అన్నా క్యాంటీన్లు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయడానికి జరిగింది. అలాగే ఉపాధితో పాటు డెవలప్మెంట్ ఉండాలి, అలాగే వాళ్ళందరికీ కూడా నేర్పరితనం ఉండాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ కూడా పరిగణలోకి తీసుకుని దాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేదగ్గర తీసుకుని వాళ్ళ స్కిల్ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా మరి పరిగణలోకి తీసుకుని దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఒక నిబద్ధతతో పరిపాలన సాగిస్తుందని చెప్పడానికి నిదర్శనం ఇదే. తప్పనిసరిగా ప్రజలందరికీ తెలియాలి. ఇది వరకు తెలుసుకున్నారు, లోగడ ఏం జరిగిందని తెలుసుకునే ప్రజలు అత్యంత విశ్వాసంతో మమ్మల్ని అందరినీ కూడా గెలిపించారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసం ప్రజల్లో ఉందో ఆ విశ్వాసాన్ని ఆయన చూరగొనాలి. తప్పనిసరిగా నేను ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో మరి మినిస్ట్రీలు కూడా ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో పోలవరం ప్రాజెక్టు మీద కానీ అలాగే అమరావతి మీద కానీ అనుభవజ్ఞులకి ఇచ్చి తప్పనిసరిగా రేపు రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ తోడ్పాటుతో పాటు ఉద్యోగ అవకాశాలు ఉండేటట్టుగా మరి నారా లోకేష్ గారికి మరి ఐటీ ఇచ్చి ఐటీ రంగాన్ని దాన్ని ముందుకు ప్రోత్సహించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉండేటట్టుగా ఇది మొదటిదే. రేపు రాబోయే రోజుల్లో ఎంతకింత ఉపాధి అవకాశాలు యువతకి కల్పిస్తాయి. యువత పార్టీ గెలవటంలో ముఖ్య పాత్ర పోషించింది. దానికనే ముందు యువతకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే డిఎస్సి కానీ స్కిల్ కానీ పెడతాం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ సంక్షేమం, అభివృద్ధి ముందు తప్పనిసరిగా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సమావేశం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతిపక్ష ప్రసారం తెలంగాణలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్. మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ప్రజా దర్బార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచిన విద్యాశాఖ మంత్రి లేక సమస్యల సుడిగుండంలో విద్యాశాఖ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ